brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। విశాఖ మధురవాడ ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. 9 నెలల గర్భిణి అనూషను హత్య చేశాడు భర్త. 24 గంటల్లో డెలివరీ కావాల్సి ఉండగా ఈ హత్య జరిగింది. భార్యను గొంతు నులిమి చంపినట్టు భర్త ఒప్పుకున్నాడు. భర్త జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 24 గంటల్లో డెలివరీ కావాల్సిన గర్భిణిని ఇంత దారుణంగా చంపేశాడు భర్త. మనస్పర్ధల కారణంగా గొంతు నులిమి చంపేశాడు. 2 నెలల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పిఎం పాలెం ఉడా కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త జ్ఞానేశ్వర్ స్కౌట్స్ సాగర్ నగర్ వ్యూ పాయింట్ దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నిర్వహిస్తున్నాడు. ఉదయం అనూషకు ఆరోగ్యం బాగోలేదంటూ స్నేహితులకు సమాచారం ఇచ్చాడు జ్ఞానేశ్వర్. అంతకుముందే భార్యను గొంతు నులిమి చంపేశాడు. విగత జీవిగా ఉన్న అనూషను బంధువులు స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అనూష మృతి చెందినట్టు డాక్టర్స్ నిర్ధారించారు. అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. భార్య అనూషను తానే హత్య చేసినట్టు పిఎం పాలెం పోలీసులు ఎదుట భర్త లొంగిపోయాడు. జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకున్న పిఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మరో అమ్మాయికి ఎటువంటి పరిస్థితి రాకూడదని అనూష తల్లి స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. మరో అమ్మాయితో జ్ఞానేశ్వర్కు వివాహేతర సంబంధం కారణంగానే ఈ దారుణానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నమ్మించి ఇప్పుడు చాలా ప్రయత్నాలు చేసే ఉంటాడు. ఆ పిల్ల పాపం బయటకు తెలుసుకోలేకపోయింది. తను రమ్మన్నా కూడా వచ్చేది కాదు. ఎందుకంటే అంతలా నమ్మేసి అక్కడ ఉండిపోయింది. 9వ నెలండి. జాబ్ చేసేది అన్ని ఇడి వల్లే మానుకొని ఇలా ఉండిపోయింది. ఇంకా మా వెనకాల ఎవరు ముందు వెనకాల ఎవరు లేరని చెప్పేసి ధైర్యంతోనే చేశాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. డెలివరీ అయితే 2 ప్రాణాలు, డెలివరీ అవ్వకపోతే 1 ప్రాణం అని చెప్పి మొత్తానికి ఈ పిల్లని అయితే ప్లాన్తోనే చంపేశాడు. వదిలేసిన పని బాగుంది కానీ చంపేశాడు. ఏమైందని అడిగితే లేదు తెలీదు, పడుకుంది, నైట్ బాగానే ఉంది, మాట్లాడుకున్నాం 2 గంటల వరకు. దాని తర్వాత పడుకునిపోయింది. పొద్దున్న టిఫిన్కి లేపితే లెగట్లేదు అని చెప్పాడు. సరే అనుకుని మేము హాస్పిటల్కి పట్టుకెళ్ళాం. హాస్పిటల్లో పట్టుకెళ్తే అప్పటికి తను డెడ్ అని డిక్లేర్ చేస్తారు. అక్కడ ఆల్రెడీ అమ్మాయి చనిపోయి 5 అవర్స్ అవుతుంది ఇప్పటికి అని చెప్పారనమాట. వెంటనే కేజీహెచ్ పట్టుకొచ్చాము. పోలీసులు వచ్చారు. పోలీసులు అబ్బాయిని అడిగాడు. ఏమైంది అనుకొని గట్టిగా అడిగేసరికి పోలీసులకి అప్పుడు అబ్బాయి ఒప్పుకున్నాడు. ఇలాగ గొడవ అయింది, అందుకే నేను అమ్మాయిని చంపేశాను అని. అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉంది. ఈరోజు డెలివరీ అనగా నిన్న నైట్ అమ్మాయిని చంపేశాడు. చున్నీ ఉంటుందో ఆ చున్నీతోనే పీకపిసికి చంపేశాడు. ఆ చున్నీతోనే మాకు ఇన్ఫామ్ చేయడం అయితే మామూలుగా అన్కాన్షియస్ అయిపోయింది, హాస్పిటల్కి తీసుకొచ్చామని ఇన్ఫామ్ చేశాడండి. ఇక్కడ పోలీసులు గట్టిగా అడిగితే అప్పుడు ఒప్పుకున్నాడంటండి. ఏదైనా సరే ఇలాంటి దారుణం ఎట్టి పరిస్థితుల్లోనే క్షమించడానికి అయితే వీలు లేదండి. ఖచ్చితంగా న్యాయం అయితే జరిపించాలి.